ఎప్పుడో 6 నెలల తర్వాత వచ్చే సమస్యకి ఇప్పటి నుంచే ఉసుకేసుకొని కూర్చుంటారు కొంతమంది. ఏమైందా అంటే 6 నెలల తర్వాత సమస్య రాబోతుంది. ఒక్కొక్కళ్ళు అయితే 18 ఏళ్ల తర్వాత అమ్మాయి పెళ్ళిడికి వచ్చేది, ఆడపిల్ల పుట్టిందని ఇప్పుడే వేసుకుంటాడు. ఏమైందా? అమ్మాయి పుట్టిందా? అబ్బా అమ్మాయి పుట్టిందా? మరి ఆ సమస్యలు 18 ఏళ్ళు దాటినా కదండి. 18 ఏళ్ళు అంటే ఎంతసేపు వస్తాయి అన్న? రేపో ఎల్లుండో వస్తాయన్నాడు. అయ్యా, ఆడపిల్లల్ని ఇచ్చిన దేవుడు వాళ్ళని గట్టెక్కించడానికి న్యాయం చేస్తాడు కదా, అన్నేస్తుడు అయితే కాదు కదయ్యా. ఒకళ్ళిద్దరు కాదన్నా, 3 అన్నా 30 మంది అయితే మాత్రం ఇచ్చినోడు గట్టెక్కిస్తాడని నమ్మకం లేకపోతే నువ్వేం విశ్వాసవయ్యా? కాదయ్యా, ఏం విశ్వాసవి? నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, 9 మంది ఆడపిల్లలు. ఒక అమ్మాయిని తమ సమర్పణలో తీసుకున్నాడు, 8 మందికి పెళ్ళిళ్ళు చేసి పడేశాడు యేసయ్య. ఆయన ఉన్నాడు. ఆ 9 మందిని కన్నా తల్లిని వదిలిపెట్టి ఇప్పుడు కూర్చోబెట్టి ఇక్కడ మైకి చేతికిచ్చి ఎండమావులే జీవనదులై అని అద్భుతంగా పాడకపోతే అప్పుడు అడగండి. 9 మందే అని ఆమె ఏడిసినాడు ఒక్కసారి కూడా కనపడాల నాకు. ఇక్కడ ఒక్క ఆడపిల్ల పుడితే, 2 ఆడపిల్ల పుడితే, 3 పుడితే ఇంకా అయిపోయింది. ఇంక నేను బతికేది ఆడ. అదే 9 మంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి అప్పుడు ఆ 9 మంది పిల్లలకు ఉన్నప్పుడు అదే పాడుపడింది. ఇప్పుడు కూడా శుభ్రం, ఇప్పుడు కూడా పొద్దున్నే మందిరం కూడా ఎండమావులే జోక్ కాదు. ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిక బయలై ఉల్లసించెనుగా, ఇది నీ దయగాదా యెహోవా, ఇది నీ కృపగాదా, ఇది నీ దయగాదా యెహోవా, ఇది నీ కృపగాదా. ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిక బయలై ఉల్లసించెనుగా, ఇది నీ దయగాదా యెహోవా, ఇది నీ కృపగాదా. ఏం పాట చూడు, అంతమందిని కలిగి ఉన్నాయి పడాలా. నా వేదనకు మితి లేదు. అది ఏడుపు కొట్టు పాట. ఒక్కసారి కూడా ఆ పాట నేను చూడలా. 2-3 కన్నోళ్ళు అది ఆ పాటలు పాడుకుంటున్నారు. 9 మందిని కన్న మనిషి. కానీ ఆశ్చర్యం చెప్పిన ఆ విశ్వాసం దేవుడు నెరవేర్చాడు. ప్రభు మీద ఆనుకుంది అందరినీ ఆయనే గట్టెక్కించాడు. ఇప్పటికీ ఆమె హ్యాపీనెస్ అలానే ఉంది, అలానే పాడుకుంటుంది, దేవుని పని చేసుకుంటానే బతుకుతుంది. నేను ఒట్టి మాటలు చెప్పట్లా. ఇట్లా బరువు వేయమన్నప్పుడు వెయ్యి, హ్యాపీగా ఉండమన్నప్పుడు మర్యాదగా సంతోషంగా ఉంటే మొదలుపెట్టు. ఎప్పుడైతే ఆ బరువు ప్రభు మీద వేసి హ్యాపీగా ఉంటే మొదలు పెడతావు, షుగర్ కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు అడుగు. నీకు ఎన్నిసార్లు టెస్ట్ చేసినా 100 దాటుతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బీపీ కంట్రోల్ కాకపోతే అప్పుడు అడుగు. 200 పోయిన బీపీ కూడా 120 రాబోతే అప్పుడు అడుగు. యేసు నామములో పాడైపోయిన అవయవాలు కూడా తిరిగి పనిచేయటం మొదలు పెడతాయి. ఎప్పుడు ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు, ఆయన చెప్పినట్లు చింత ఆయన మీద వేసి సంతోషం నువ్వు స్వీకరించినప్పుడు